ఈ చిన్నపిల్లవాడికి చిన్నప్పటి నుంచి కొన్ని అవసరాలు ఉన్నాయి. ఏం అవసరం ఉంది? బేసిక్ నీడ్స్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఫస్ట్ ఫిజియలాజికల్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్. తల్లి తండ్రి ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు అన్నం పెట్టాలి. 2 సంవత్సరాల వరకు అట్లీస్ట్ పెట్టాలి. ఆ బిడ్డ తనకు తానుగా వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుని తినలేడు. తల్లి వంట చేసి నోట్లో పెట్టాలి. ఎందుకంటే ఆ బిడ్డకి తినడం కూడా తెలియదు కదా, చేతులతో ఎట్లా కలుపుకోవాలి, ఏం తినాలి ఏం తెలియదు. కంప్లీట్గా డిపెండెంట్, ఒక తల్లి తండ్రి మీద డిపెండెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కుటుంబంలో కొన్ని పరిస్థితుల వలన ఈ చైల్డ్కి పేరెంట్స్ యొక్క ఫుల్ టైం దొరకలేదు, పేరెంట్స్కి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇద్దరు పనిచేస్తే కానీ మరి కావాల్సిన డబ్బులు కావాల్సినటువంటి ఆర్థిక సహాయం జరగదు. వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూ ఉంటారు. పొలంకి వెళ్ళడమో లేకపోతే ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడమో. ఆ పిల్లవాడు వెయిట్ చేస్తూ ఉంటాడు, ఆకలేస్తూ ఉంటుంది. ఆ ఫిజికల్ నీడ్ రాలేదు. ప్లస్ ఇంకొక ఫిజికల్ నీడ్ ఏంటి చైల్డ్కి? ప్రేమ. తల్లి తండ్రి నుంచి పొందాల్సినటువంటి ప్రేమ, ఆ ప్రేమ కూడా పొందలేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో సాయంత్రం ఎప్పుడో వస్తారు ఉద్యోగం నుంచి, ఆ టైంకి పిల్లవాడు నిద్ర వచ్చేస్తుంది. ఈ తల్లిదండ్రులతో ఆడుకోవాలని ఉంటుంది, వాళ్ళతో ఏదో వ్యక్తపరచాలని ఉంటుంది, వాళ్ళ నుంచి వినాలని ఉంటుంది. ఇవన్నీ పొందలేడు, ఆ ప్రేమని తీసుకోలేకపోతాడు. ఇప్పుడు ఆ హ్యూమన్ నీడ్స్ ఆ చైల్డ్లోకి రాలేవు, అవసరాలు తీరలేదు. ఆ వెలితి ఉండిపోతుంది లోపల. కోపం వస్తూ ఉంటుంది అతనికి. ఆ చిన్నపిల్లవాడు ఇప్పుడు టీనేజర్ అయిపోతాడు. టీనేజర్ అయినప్పటి నుంచి కొంచెం అడుగుతాడు, తండ్రిని అడుగుతుంటాడు, నాన్న కొంచెం ఇంట్లో ఉండు నాన్న, నువ్వు ఆదివారం కూడా మళ్ళీ బయటకు వెళ్ళి ఏయో చేస్తుంటావు, నాకు నీతో ఉండాలని ఉంది, నీతో ఆడుకోవాలని ఉంది, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా. తల్లిని కూడా అడుగుతాడు, అమ్మ ఎప్పుడు పనులేనా నీకు, కొంచెం నాతో కొంచెంసేపు ఆడుకో నువ్వు అని ఆ పిల్లవాడు అడుగుతుంటాడు. తండ్రి చెప్తాడు, ఏంట్రా పిచ్చి ఆటలు, టైం వేస్ట్ చేయొద్దు, నువ్వు కూడా ఏదైనా పని చేసుకో, నువ్వు కూడా ఏదైనా చదువుకో, చదివితే కానీ డబ్బులు రావు మనకి, ఉద్యోగం రావాలంటే చదవాలి. ఇంకా ఏమవుతుంది, వాడు ఇంకా పెద్దోడవుతాడు, ఇంకా వాళ్ళు రిక్వెస్ట్లు పెడుతూ ఉంటాడు పేరెంట్స్కి. పేరెంట్స్ ఫాదర్ ఎప్పుడు డిసప్రూవల్, ఎక్కువ అడిగే కొద్దీ వాళ్ళని ఇంకా డిసప్రూవ్ చేసేస్తాడు బాగా. నువ్వు మరి ఫూలిష్గా అడుగుతున్నావు, నేను పనిలో ఉన్నాను, నన్ను విసిగించొద్దు అంటాడు ఫాదర్, చెప్పేస్తాడు. కానీ ఆ చిన్న పిల్లవాడికి ఆ అవసరం ఎంతో ఇంపార్టెంట్, గ్రోత్కి ఎంతో ఇంపార్టెంట్. అది పొందనప్పుడు ఆ పిల్లవాడు పడే యాతన, లోపల ఉండే ఆ బాధ, ఆ విషాదము కూడగట్టుకుపోతుంది. సో ఫస్ట్ మన లైఫ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే, చిన్నప్పటి నుంచి మీరు ఏది చూశారు, ఏది విన్నారు, ఏం ఫ్యాక్ట్స్ మీరు ఫస్ట్ గ్యాదర్ చేసుకోవాలి, పరిశీలించేయండి. మీ యొక్క అవసరాలన్నీ మీట్ అయ్యారా లేదా, అన్నీ కలిగాయా, వచ్చాయా లేదా, కావాల్సినటువంటి ప్రేమను పొందారా మీ తల్లిదండ్రుల నుంచి, లేకపోతే ఏదన్నా మధ్యలో గ్యాప్ వచ్చేసిందా? ఒక్కోసారి తల్లికి ఆరోగ్యం బాగాలేదు, ఆవిడ బెడ్ రిడను, ఆవిడ మీతో మాట్లాడలేదు, మీతో మీరు పొందాల్సిన ప్రేమను పొందలేకపోయారు, అది కూడా ఇంటరప్షన్. ఆ తల్లి చనిపోయారు చిన్నప్పుడే, లేకపోతే ఫాదర్ ఉద్యోగ రీత్యా దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఆయన దుబాయ్లో పనిచేస్తారు, మీరు ఇక్కడ ఉన్నారు, మీ తండ్రి కోసం మీరు వేచి ఉంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి. ఇవన్నీ కూడా అబ్జర్వేషన్స్. ఐ సీ, ఐ హియర్, ఐ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్. ఇవన్నీ కూడా ఒక చిన్న పిల్లవాడు పొందే ఒక విధమైనటువంటి విషాదం కానీ బాధ కానీ. సో ఈ అబ్జర్వేషన్స్ చేసిన తర్వాత మీ ఫీలింగ్స్, ఎట్లాంటి ఫీలింగ్స్ కలుగుతూ వచ్చాయి. తర్వాత థర్డ్ థింగ్, నీడ్స్.
ఈ నీడ్స్ నాకు రావాల్సినటువంటి ఈ అవసరాలన్నీ నాకు కలిగాయా, పొందానో లేదా? వాట్ ఈజ్ మై అన్మెట్ నీడ్? దాని తర్వాత ఇప్పుడు రిక్వెస్ట్. మనం ఎప్పుడు డిమాండ్ చేయకూడదు, ఎవరిని కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. ఒక చిన్న పిల్లవాడు కూడా అంతే, వాళ్ళ తల్లిదండ్రుల్ని డిమాండ్ చేయకూడదు. డిమాండ్ చేయకుండా రిక్వెస్ట్ చేయొచ్చు. ఫాదర్, ఇట్ విల్ బి నైస్, మీరు కూడా కొంత సమయాన్ని నాకు ఇస్తే నేను చాలా ఆనందపడతాను. 1 గంట టైము, నాకు మ్యాథమెటిక్స్ సరిగ్గా చేసుకోలేకపోతున్నాను, లెక్కలు కొంచెం ఫాదర్ నాకు మీ సహాయం కావాలి, నేను చదువులో కొంచెం వెనకబడ్డాను, నేను మీ తల్లిని మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అమ్మ మీరు నా పక్కన ఉంటే కొంత ధైర్యం ఉంటుంది. రిక్వెస్ట్, దీన్నే నాన్ వైలెంట్ కమ్యూనికేషన్. మామూలుగా ఏమవుతుంది, ఒక చిన్న పిల్లవాడు ఈ అన్ని బైపాస్ చేసేసి ఈ నీడ్స్ ఏదైతే అవసరాలు తను పొందాల్సిన అవసరాలు పొందలేదో, ఆ సంపూర్ణ ప్రేమని పొందనప్పుడు ఆ పిల్లవాడికి లోపల కోపం వస్తుంది. దీన్నే టెంపర్ ట్యాంట్రమ్స్ అంటాం. ట్యాంట్రమ్స్. చిన్న పిల్లవాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కసారి ఇంట్లో ఉండే వస్తువుల్ని పగలగొట్టేస్తుంటారు, కావాలని కూడా కాదు, వాళ్ళు అన్కాన్షియస్ బిహేవియర్స్. ఎందుకంటే వాళ్ళ అటెన్షన్, అందరు అటెన్షన్ డ్రా చేయడానికి ఆ పిల్లవాడు ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటాడు. ఎందుకో తెలుసా? తల్లి తండ్రిని అటెన్షన్ డ్రా చేయడానికి. వీడు ఏడుస్తే కానీ వాళ్ళు రారు, వాడికి దెబ్బ తగిలి కింద పడి బ్లడ్ వస్తే కానీ వాళ్ళు నా మాట వినరు. కాబట్టి ఏదో ఒకటి రోజుకొక దెబ్బ తగిలించుకోవడం, రోజు ఏదో ఒకటి ప్రాబ్లం తీసుకొస్తాడు. ప్రాబ్లం ఉంటే కానీ తల్లిదండ్రులు శ్రద్ధ చూపించరు, ఆ టైం ఇవ్వరు. ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఈ నీడ్స్ మీట్ కానప్పుడు ఏమవుతుందంటే, ఒక చిన్న పిల్లవాడు చేసే ప్రయత్నం ఏంటంటే థ్రోయింగ్ ఏ టెంపర్ ట్యాంట్రమ్, డిమాండ్ చేస్తాడు. వాడు ఇప్పుడు పెద్దవాడు అవుతాడు, టీనేజర్ అవుతాడు, ఇంకా ఫాదర్ని డిమాండ్ చేస్తాడు, నాకు బైక్ కొనిచ్చేసే నువ్వు. ఇంకొంచెం పెద్దవాడు అవుతాడు, నేను నా పెళ్ళం కూడా వచ్చేసింది, ఇంకా ఏం చెప్తానంటే నాకు ఇక్కడి నుంచి వేరే వెళ్ళిపోవాలి, సపరేట్ అవుతున్నాము, ఇక్కడి నుంచి మాకు కొంచెం కావాలి స్పేసు, ఆస్తిని పంచేసేయండి, వెంటనే ఇచ్చేసేయండి నా ఆస్తిని, నాకు కావాల్సిన ఆస్తిని. ఎందుకంటే ఇదన్నీ చిన్నప్పటి నుంచి పెరిగిపోయి కోపము, క్రోధము అవన్నీ ఒక డిమాండ్ లాగా వెళ్ళిపోతుంది. కానీ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్లో ఒక హ్యూమన్ బీయింగు, ఒక మనిషి తన్ని తాను ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నా లైఫ్ ఎట్లా ఉంది, చిన్నప్పటి నుంచి ఎట్లాంటి పరిస్థితులు నేను గోత్రు అయ్యాను, ఎట్లాంటి భావోద్వేగాలు నాలో కలిగాయి, అవి ఎందుకు కలిగాయి, ఎందుకు నాకులో దుఃఖం వచ్చింది, ఎందుకు విషాదం కలిగింది, ఎందుకు భయం కలిగింది, ఎందుకు నేను అన్సేఫ్గా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ వచ్చాను, ఎందుకు నాలో ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్షన్ వచ్చింది, నేను అందరికంటే తక్కువ వాడిని అనే ఫీలింగ్ ఎందుకు ఉంది. ఇవన్నీ సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ ఎంపతి ఇవన్నీ చేసుకున్నప్పుడు అప్పుడు ఆ మనిషికి అర్థమవుతుంది, ఇది నా నీడ్ ఫుల్ఫిల్ కాలేదు చిన్నప్పుడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బేసిక్ నీడ్ అనమాట ఆఫ్ ఎవ్రీ చైల్డ్. ప్రతి చైల్డ్కి బేసిక్ నీడ్స్లో ఏ నీడ్ అయితే మీట్ కాలేకపోతున్నారో అక్కడ కొంత వెలితి వచ్చేస్తుంది. ఇన్నర్ చైల్డ్ అనే క్లాస్లో మీకు చెప్పుంటారు డాక్టర్ లక్ష్మి గారు. ఎసెన్షియల్ నీడ్స్, లవ్, ప్రేమ, తల్లిదండ్రుల నుంచి పొందాల్సినటువంటి ప్రేమ, హగ్స్. ప్రతి చిన్నపిల్లవాడు వాళ్ళ తల్లి నుంచి తండ్రి నుంచి ఈ హగ్స్ పొందాలనుకుంటాడు. వాళ్ళు నన్ను కౌగిలించుకుని ముద్దులో పెడితే ఎంత బాగుంటుందో అని ఆ చిన్నపిల్లవాడు లోపల చాలా తృప్తిగా ఫీల్ అవుతాడు. తర్వాత సేఫ్ ఫీలింగ్. ఈ తల్లిదండ్రులు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటే, మనస్పర్ధలు ఎప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ఉంటే ఈ చిన్నపిల్లవాడికి క్షేమం అనే ఫీలింగ్ ఉండదు. చిన్నప్పటి నుంచి ఏం జరుగుతుందో
పెద్ద భూకంపం రాబోతుంది. అక్కడ వాళ్ళిద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తే ఇద్దరి మీద అరుచుకుంటూ ఉంటారు, గట్టి గట్టిగా మాట్లాడుకోవడము. దాంతో ఈ చిన్నపిల్లవాడికి వణుకు పుడుతుంది. ఇంట్లో ఉండడానికే చాలా భయం వేస్తుంటుంది. ఎప్పుడు చూసినా ఇంక బయట పారిపోవాలనిపిస్తుంటుంది. ఇవన్నీ ఎసెన్షియల్ నీడ్స్ ఆఫ్ ఎ చైల్డ్ అనమాట. సో ఈ నీడ్స్ మీట్ కావడం అనేది ఇంపార్టెంట్. ఇంకొక కొన్ని ఫ్యామిలీస్లో తల్లి తండ్రి వాళ్ళు ఉద్యోగంలో కానీ బయట ప్రపంచంలో ఉండే ఫ్రస్ట్రేషన్ అంతా ఇంటికి వచ్చినప్పుడు చిన్నపిల్లవాళ్ళ మీద వ్యక్తపరుస్తారు. వేరే వాళ్ళ మీద కోపం వచ్చి ఉంటుంది. ఆ కోపాన్ని వాళ్ళ మీద వ్యక్తపరచకుండా మీ బాస్ మీద కోపం వచ్చి ఉంటుంది మీకు. కానీ అక్కడ బాస్ మీద తిడితే ఉద్యోగం తీసేస్తారని ఇంటికి వచ్చి పెళ్ళాన్నో లేకపోతే పిల్లలనో తిట్టేస్తాడు. వాళ్ళు కానీ కొంచెం ఏదైనా గట్టిగా అల్లరి చేస్తుంటే వాళ్ళని వెళ్ళి కొట్టేస్తాడు కూడా తండ్రి. మామూలుగా జరిగే పరిస్థితి. We don't know how to express our feelings. We don't know how to convey మన యొక్క భావోద్వేగాల్ని ఏ విధంగా మనం డీల్ చేసుకోవాలో మనకి తెలియక ఏమవుతుందంటే వైలెంట్ కమ్యూనికేషన్లోకి వెళ్ళిపోతాం. ఎవరైతే కోపంతో ఉన్నారో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ కోపం వెనుక చాలా బాధ ఉంది, చాలా భయం ఉంది, చాలా దుఃఖంలో ఉన్నాడు వాడికి. అందుకే బయటకు వచ్చేది ఏమవుతుందంటే కోపం కింద ప్రకటనమవుతుంది. చిన్నప్పుడు వాడికి రావాల్సిన ప్రేమ రాలేదు కాబట్టి వాడికి మెడిసిన్ ఏంటంటే ఇప్పుడు ఆ కోపాన్ని అణగదవ్వడం కాదు. స్టూపిడ్, నువ్వు మాట్లాడద్దు, నువ్వు అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే వాడు ఇంకా కోపం వస్తుంది. ఒక అగ్ని పర్వతం లోపల బద్దలవ్వడానికి రెడీగా ఉంటుంది. వాడి ప్రేమను అందియాలి అక్కడ, అంతే. ఈ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఎంపతి అంటాం. అంటే మీ గురించి మీరు ఫస్ట్ అబ్జర్వేషన్స్ చేసుకోవడం, మీ యొక్క ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోవడం, ఏ నీడ్స్ మీకు చిన్నప్పుడు పొందారు, కొన్ని పొందలేకపోయారు, ఏ అవసరాలు పొందారు, ఏ పొందలేరు. తర్వాత ఇప్పుడు 4th స్టెప్లో మీరు ఇప్పుడు ప్రాపర్గా డిమాండ్ వద్దు, అరిచి పనులు చేయించుకోవడం అవి కాదు, రిక్వెస్ట్ చేయడం. మీ ఎవరైనా సరే పేరెంట్స్ కానీ, మీ వైఫ్ హస్బెండ్ అయితే వైఫ్ హస్బెండ్, లేకపోతే ఇంకా ఎవరైనా సరే మీ జాబ్లో మీ బాస్కి రిక్వెస్ట్ చేయాలి. మీకు వస్తున్నటువంటి ఆర్థికంగా ఫైనాన్స్ సరిపోవట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ వేరే కోపంగా వేరేగా వ్యక్తపరుస్తుంటాం బాస్ మీద. ఇన్స్టెడ్ వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఇది కష్టంగా ఉంది, ఈ 5,000 రూపాయలు సరిపోవట్లేదు, నాకు 6,000 అయితే సరిపోతుంది సార్, మీరే చెప్పండి. కానీ ఇక్కడ రిక్వెస్ట్ చేసినప్పుడు మనం వాళ్ళ నుంచి నో ఆన్సర్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. అది వెరీ ఇంపార్టెంట్. మీరు ఇవ్వాల్సిన రిక్వెస్ట్ ఇచ్చేస్తారు, రిక్వెస్ట్ చేసుకోండి. కానీ నో అని చెప్పారనుకోండి, ఇప్పుడు కాదులేండి, ఇంకొక సంవత్సరం తర్వాత మనం చూద్దాము అని ఒక్కోసారి జరగచ్చు. ఆ నో ఆన్సర్ కూడా మీరు తీసుకోగలగాలి. దీన్నే మనం నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అంటాం. ఇదే ఎంపతి. ఫస్ట్ మిమ్మల్ని మీరు, తర్వాత సెల్ఫ్ ఎంపతి, తర్వాత ఎంపతి ఫర్ అదర్స్. ఎంపతి ఫర్ అదర్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు మీరు కలిసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఈ వ్యక్తికి ఏదో రెస్ట్లెస్నెస్ ఉంది. మీ అబ్జర్వేషన్స్ చెప్పేస్తాయి. ప్రశాంతంగా లేడు, కూర్చోలేకపోతున్నాడు సరిగ్గా, ఏదో వేదన ఉన్నట్టుంది, అంతా ముడతలు పడిపోయి బాగా ఏదో సఫరింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత మీ హార్ట్ సెంటర్ నుంచి వాళ్ళ హార్ట్ మీద అర్థమవుతుంది ఏ ఫీలింగ్స్ ఇతనిలో ఉన్నాయి, ఏ భావోద్వేగాలు గోత్రు అవుతున్నాడు. ఇప్పుడు ఎంపతి ఫర్ అదర్స్. అప్పుడు ఏ నీడ్స్ అయితే మీట్ కాలేకపోయారు, ఇతను వ్యక్తపరిచే ఆ కోపం ఎక్కడి నుంచి పుట్టింది అనే ఒకటి పరిశీలనగా మీరు లోపల చూస్తే ఆ వ్యక్తిలో ఒకే చిన్నప్పటి నుంచి ఈ యొక్క నీడ్ మీట్ కాలేకపోయారు, అందుకే ఈ కోపం ఉంది. దాని తర్వాత 4th స్టెప్ ఈ రిక్వెస్ట్. అతను మిమ్మల్ని ఏమి అడగదలుచుకున్నాడు, ఏ విషయాన్ని అడగదలుచుకున్నారు,
ఎందుకు ఈ కోపాన్ని వ్యక్తపరుస్తున్నాడు? ఎందుకంటే అతను వైలెంట్గా కమ్యూనికేట్ చేస్తున్నాడు మీతో. ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ ఛానల్ లేకుండా వైలెంట్గా కమ్యూనికేట్ చేస్తున్నాడు, కోపంగా మాట్లాడుతున్నాడు, ప్రవర్తిస్తున్నాడు. సో దీన్ని ఏమంటారంటే మనం ఫస్ట్ సెల్ఫ్ ఎంపతి, ఎంపతి ఫర్ అదర్స్. థర్డ్ వన్ ఈస్ కాల్డ్ ఆనెస్ట్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. అంటే ఆథెంటిక్గా ఎక్స్ప్రెస్ చేయడము, అంటే నిజాయితీగా మీరు ఫీల్ అవుతున్నది ఆనెస్ట్గా, మృదు, కోమల, తర్వాత హృదయపూర్వక, ప్రేమపూర్వకమైనటువంటి సంభాషణలో ఎక్స్ప్రెస్ చేయడము అనేది వెరీ ఇంపార్టెంట్. ఫైనల్గా ఆ రిక్వెస్ట్ అనే దాంట్లో. సో ఇప్పుడు ఒక ప్రాసెస్ చేద్దాము. ఇది ఒక జస్ట్ మనలో ఉన్న ఎంపతిని పెంచుకోవడానికి. సో we have time, 12 o'clock we can give a break. ఓకే, సో ఈ ప్రాసెస్ ఇంకొక స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఈ ప్రాసెస్ చేద్దాం. దీన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ ప్రాసెస్ని, ఎంపతి అనే ఆ స్టేట్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వేరే హ్యూమన్ బీయింగ్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతాం, జడ్జ్ చేయం. ఈ యొక్క ఎన్విసి, నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అనేది నాన్ జడ్జిమెంటల్ కమ్యూనికేషన్ మోడల్. ఎవరిని జడ్జ్ చేయకూడదు. మనం జడ్జ్ చేయడానికి ఎవరికి సఫిషియెంట్ నాలెడ్జే లేదు. థర్డ్ ఐ ఉన్న మాస్టర్ ఒకళ్ళే జడ్జ్ చేయగలరు. మన థర్డ్ ఐ ఓపెన్ అయితే బియాండ్ ఎవ్రీథింగ్ మనం చూడగలుగుతాం. ఓకే, ఇన్ని జన్మల తర్వాత ఇది అందుకే ఇట్లా జరిగిందని. లేకపోతే మనం ఈ ఫిజికల్ ఐస్తో చూసి చేసే జడ్జిమెంట్స్ అన్ని రాంగ్ జడ్జిమెంట్స్. అందుకే జీసస్ క్రైస్ట్ గారు చెప్పారు, జడ్జ్ యు నాట్. ఎవరిని జడ్జ్ చేయొద్దు. అంటే జడ్జింగ్ అంటే ముద్ర వేయొద్దు, లేబుల్ చేయొద్దు, నువ్వు బ్యాడ్ పర్సన్ అట్లా ముద్ర వేయకూడదు. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. మేరీ మ్యాగ్డలిని, ఆవిడ్ని అందరూ అక్కడ ఉండే ప్రజలంతా కూడా నువ్వు అపవిత్రురాలివి, నువ్వు ఒక ప్రాస్టిట్యూట్వి నువ్వు అని ఒక ముద్ర వేసి అందరూ ఏం చేస్తున్నారంటే ఆ టైంలో కోడిగుడ్లు పెట్టుకుని కొట్టేవాడు. ఆ చెప్పులు వేసి అన్ని వేసి ఆమె మీద కొడుతున్నారు మేరీ మ్యాగ్డలిన్ని. జీసస్ క్రైస్ట్ గారు అక్కడికి వచ్చారు. వచ్చి ఒకటే విషయం చెప్పారు క్రైస్ట్ గారు, ఎవరైతే ఏ పాపము చేయలేదో వాళ్ళు ముందుకు వచ్చి ఆ చెప్పు దెబ్బని, ఆ కౌడిగుడ్డుని ఈమె మీద వేసరండి అని చెప్పాడు. ఒక్కడు ముందు రాలేదు. మేరీ మ్యాగ్డలిని గారు, ఆమె గురించి ఎవరికి ఏం తెలియదు. వాళ్ళు జడ్జ్ చేసేసారు. క్యారెక్టర్ లెస్ అని ఒక విధమైనటువంటి జడ్జిమెంట్ చేసేసి, క్రైస్ట్ జీవితంలో ఆయన చెప్పినటువంటి ఎన్నో అంశాల్లో జడ్జ్ యు నాట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆయన చెప్పారు, ఎవరు వేరే వాళ్ళని జడ్జ్ చేయడానికి మీకు ఆ విధమైనటువంటి ఆత్మ చైతన్య స్థితులు చేరుకోలేదు. మీ థర్డ్ ఐ, మీ జ్ఞాన దృష్టి ఇంకా ఓపెన్ కాలేదు. మీకు జడ్జ్ చేయడానికి అర్హత లేదు. ఎవరిని జడ్జ్ చేయొద్దు, అదర్వైజ్ మీరు జడ్జ్ చేయబడతారు. ఇఫ్ యూ జడ్జ్ అదర్స్ యూ విల్ బి జడ్జ్. సో ఈ మోడల్ అనేది నాన్ జడ్జిమెంటల్ కమ్యూనికేషన్ మోడల్. ఎవరిని జడ్జ్ చేయడానికి మనం సఫిషియంట్ నాలెడ్జ్ మనకి లేదు. ఎన్నో జన్మలు అన్ని చూస్తే కానీ ఎందుకు ఈ వ్యక్తి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఈ జన్మని రెఫరెన్స్ పాయింట్గా తీసుకుంటే ఏమి జడ్జ్ చేయలేము, ఏమి తెలుసుకోలేము. సో ఈ 3 ఆస్పెక్ట్స్ అన్నమాట ఈ కమ్యూనికేషన్ సిస్టంలో. ఈ యొక్క హృదయపూర్వకమైనటువంటి, ప్రేమపూర్వకమైనటువంటి సంభాషణలో 3 ఉన్నాయి. 3 పాయింట్స్ కదా: సెల్ఫ్ ఎంపతి, ఎంపతి అండ్ ఆనెస్ట్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, ఆథెంటిక్ ఎక్స్ప్రెషన్. అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంపతి అంటే వేరే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ను కూడా మనం అర్థం చేసుకోవడము. ఫస్ట్ మన సెల్ఫ్ ఎంపతి, మన యొక్క ఫీలింగ్స్ మనం ఎరుకలోకి తీసుకురావడం. నాకు ఎట్లాంటి భావోద్వేగం, ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రతి క్షణం మనం ఒక సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. ఒక్కోసారి మనం ఒక చక్కని సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు మనకు కలిగే భావోద్వేగాలు ఎట్లా ఉన్నాయి,
అవేర్నెస్ తీసుకురావాలి, ఎరుక తీసుకురావాలి. ఒక్కోసారి ఒక పరిస్థితి, మార్కెట్లో ఏదో జరుగుతుంది, అక్కడ నేను ఎట్లా ఫీల్ అవుతున్నాను, సెల్ఫ్ చెక్. ఒక్కోసారి ఇంట్లో కుటుంబ పరిస్థితుల్లో బాగా గట్టిగా మాట్లాడుకుంటూ షౌటింగ్ చేస్తున్నారు, మీ యొక్క ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి? మిమ్మల్ని మీరు ఎంత చక్కగా అర్థం చేసుకుంటారో అంత చక్కగా మీరు అదర్స్ని అర్థం చేసుకునే ఆ కెపాసిటీని మీరు పొందగలుగుతారు. అందుకే ఫస్ట్ ఆత్మజ్ఞానం, తర్వాత పరువుల జ్ఞానం మనకు అర్థమవుతుంది. వేరే వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. అందుకే ఫస్ట్ మన యొక్క రెస్పాన్సిబిలిటీ, మన డ్యూటీ ఏంటంటే ఆత్మజ్ఞానం. ఫస్ట్ మనం నేనెవరిని, మనల్ని మనం అర్థం చేసుకోవడం. ఏ మాస్టర్ టీచింగ్స్ తీసుకున్నా కూడా అందరు మాస్టర్స్ మనకు ప్రజెంట్ చేసింది అదే, ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో, అంతే. ఆ తర్వాతే నువ్వు అందరినీ తెలుసుకోగలుగుతావు. సెల్ఫ్ ఎంపతి అంటాం అదే. తర్వాత ఎంపతి విత్ అదర్స్. వేరే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు క్షుణ్ణంగా పరిశీలనగా చూసి అర్థం చేసుకున్నప్పుడు వేరే వాళ్ళని చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. లేకపోతే మనం వేరే వాళ్ళని అర్థం చేసుకోలేరు. మీతో మీరు చక్కగా రిలేషన్షిప్ బాగున్నప్పుడు వేరే వాళ్ళతో రిలేషన్షిప్ బాగుంటుంది. సేమ్ ప్రిన్సిపల్. మీతో మీరు చక్కగా ఫ్రెండ్లీగా ఒక పీస్ఫుల్గా మీలో ఉన్నప్పుడు, పీస్ మీలోనే ఉన్నప్పుడు వేరే వాళ్ళతో మీరు ఎంతో పీస్ఫుల్గా ఉండగలుగుతారు. తర్వాత ఆనెస్ట్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ప్రాక్టీస్ చేయడము. ఎప్పుడు కూడా నిజాయితీతో, జెన్యూన్ ఫీలింగ్స్ని ఆథెంటిసిటీతో మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. బయట లోపల ఒకటి బయట ఒకటిగా ఉండకూడదు. లోపల బయట మన ఒకటే ఉండాలి, తేడా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఈ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్, ఈ మోడల్ మార్షల్ రోజన్బర్గ్ గారు బాగా రీసెర్చ్ చేసి స్టడీ చేసి పెడితే ఈ 3 పాయింట్స్ని ఆయన తీసుకొచ్చారనమాట. వీటిని అప్లై చేయడం ఆయన స్టార్ట్ చేశారు. ఎన్నో కుటుంబాల్లో చక్కగా ఈ మనస్పర్ధలు వచ్చేసి, సపరేషను, ఈ కోపాలు, దుఃఖాలు ఇవన్నీ కూడా చక్కగా ఈ వాక్క్షేత్రంలో మనం ఎంత చక్కగా మనం మాస్టర్ చేస్తామో అంత చక్కగా వాళ్ళు హీల్ చేసుకుంటారు. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ హీల్ చేసుకోవడము, వేరే హ్యూమన్ బీయింగ్స్ పట్ల వాళ్ళతో రిలేషన్షిప్స్ హీల్ చేయడం, ఎంతో అన్యోన్యంగా, ఎంతో ఆనందంగా, హార్మోనియస్గా జీవించడానికి ఇది ఉపయోగపడుతుంది మనకి. సో సెల్ఫ్ ఎంపతి అనే దానికి ఒక డెఫినేషన్, డీప్ అండ్ కంపాషనేట్ అవేర్నెస్ ఆఫ్ వన్స్ ఓన్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్. మీ పట్ల మీరు కరుణ, మీ పట్ల మీకు శ్రద్ధ, భక్తి, మీలో ఉన్నటువంటి ఆ జీవాత్మగా ఉన్నటువంటి ఆ సోల్తో, ఆ పరమాత్మే ఈ జీవాత్మగా వచ్చినటువంటి మీరు ఆ కంపాషనేట్ సెల్ఫ్ని మీరు అర్థం చేసుకోవడం, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అని చెప్పచ్చు సెల్ఫ్ ఎంపతి. ఈవెన్ మిమ్మల్ని మీరు కూడా ప్రేమించుకోవడం. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేనప్పుడు వేరే వాళ్ళని ప్రేమించుకునే ఆ స్థాయికి మనం రీచ్ కాలేము. సో దిస్ ఈజ్ ద సెల్ఫ్ ఎంపతి. మనకి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ కలుగుతుంటాయి, ఎన్నో ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్ కలుగుతుంటాయి. మన ఇన్నర్ నుంచి మనకెప్పుడు సత్యం బోధపడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. కానీ మన ఎరుక స్థాయిని పెంచుకుంటూ పోవాలి. మనం ఎంత చక్కగా ఎరుకని పెంచుకుంటూ పోతుంటామో మనం అంత చక్కగా మనల్ని మనం అర్థం చేసుకుంటాం. ఈ అవేర్నెస్ లెవెల్స్ పెంచుకోవడం. మెడిటేషన్ ఈజ్ యాక్చువల్లీ అవేర్నెస్. వెదర్ you are with closed eyes or open eyes, if you are aware, ఎరుకతో మీరు ఉన్నప్పుడు ఆ ఎరుక మనకి దారి చూపిస్తుంది, మార్గం చూపిస్తుంది. మీలో ఉన్నటువంటి ఆ ఆత్మ పదార్థాన్ని అర్థం చేసుకోవడానికి మరి ఈ ఎరుకే మనకి కావాలి. ఎరుక లేనప్పుడు నేను ఈ భౌతిక దేహాన్ని మాత్రమే అనుకుంటాం. ఎరుక లేకపోతే ఒట్టి మైండ్ లెవెల్లోనే ఉంటాం.
నేను ఈ థాట్స్, ఆ థాట్స్ ప్రతి ఒక్క థాట్ మనల్ని ఒక రియాక్టివ్ స్టేట్కి తీసుకెళ్ళిపోతుంది. ఏ థాట్ వస్తుందో ఆ థాట్కి దానికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తుంటాం మనం. ఆ థాటే రియాలిటీ అవుతుంది మనకి. మనం ఈ థాట్స్ కాదు, ఈ బాడీ కాదు, మనం చక్కగా దీనిలో జీవిస్తున్నటువంటి ఒక ఆత్మ పదార్థము. ఈ సెల్ఫ్ ఎంపతి ప్రాసెస్ నథింగ్ బట్ మెడిటేషన్ ప్రాసెస్. మెడిటేషన్లో మనం చేసేది సెల్ఫ్ ఎంపతి. ఎవరైతే చక్కగా ధ్యాన సాధన చేస్తున్నారో వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటుంటే చక్కగా మీరు ఎంతో సెల్ఫ్ ఎంపతి ఉంటుంది. మిమ్మల్ని మీరు చక్కగా ప్రేమించుకుంటుంటారు. మిమ్మల్ని మీరు ఎంతో శ్రద్ధగా చూసుకుంటారు, కేరింగ్గా చూసుకుంటారు. మీ పట్ల మీకే కంపాషన్ ఉంటుంది. మిమ్మల్ని మీరు చక్కగా ఫర్గివ్ చేసుకోగలరు. మీరు తప్పులు చేయని వాడు ఎవడో ఉండడు. తప్పులు చేస్తుంటాం, కానీ తప్పు నుంచి నేర్చుకుని సరిదిద్దుకోవాలి మనం. ఈ అవేర్నెస్ మనకు చెప్తూ ఉంటుంది ఎప్పుడు, ఇది సరిదిద్దుకోవాలి, ఇక్కడ కొన్ని రాంగ్ స్టెప్స్ వేశాను, ఈరోజు నేను నా మాట తప్పాను, ఒకళ్ళకి మాట ఇచ్చి నేను ఈ టైంలో వస్తానని చెప్పి నేను లేట్ చేశాను, అరగంట వెయిట్ చేయించాను. అది కూడా మన మిస్టేక్. అది వేరే వాళ్ళ టైంని మనం రెస్పెక్ట్ చేయలేదు. వేరే వాళ్ళని రెస్పెక్ట్ చేస్తే మన మాట తప్పమన్నమాట. మనం చెప్పినది పంక్చువల్గా మనం చేస్తాం. ఇవన్నీ హ్యూమన్ రిలేషన్షిప్స్లో వెరీ ఇంపార్టెంట్. ఒకళ్ళకి ఎవరికైనా మాట ఇచ్చామంటే మాట తప్పకూడదు. లేకపోతే అసలు తప్పేట్లయితే మాట ఇవ్వకూడదు. రాంగ్ ప్రామిసెస్ చేయడం కానీ అన్ని రాంగ్గా మీరు ముందుగానే ప్రగల్భాలు పలికి నేను ఇది చేస్తాను అది చేస్తానని మీరు ఎంత చేయగలరో అంతే చెప్పాలి. సో ఇదంతా సెల్ఫ్ ఎంపతి ద్వారానే మనకు కలుగుతుంది. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే అవకాశం మీకు ఇచ్చుకోవాలి కంపాషన్తో. మీ పట్ల మీరే కంపాషన్. గిల్ట్గా ఫీల్ కావడానికి ఆస్కారమే లేదు. గిల్ట్ అనే ఎమోషన్, నేను అపరాధిని, నేను తప్పు చేసేసాను, దానిలో కూరుకుపోతాం ఒక్కొక్కసారి. కానీ మీ కంపాషన్ ఏం చెప్తుందంటే, కరుణ, నిన్ను నువ్వు ఫర్గివ్ చేసుకో, క్షమించుకో, సరిదిద్దుకుందాం, నేర్చుకుందాం దీని నుంచి. గిల్ట్ కంపాషన్ కింద వ్యక్తపరచాలి మనం. సో ఒక ట్రీ ఉందనుకోండి, ఒక వృక్షం ఉంది. ఆ వృక్షానికి ఆ యొక్క ట్రంక్ ఉంది కదా, ఆ యొక్క మొదలు, ఆ ట్రంక్ మూలం లాంటిది. రూట్స్ ఎంత మూలమో ఆ ట్రంక్ కూడా అంతే మూలం. ఎంత బలంగా ఉంటుందో ట్రంక్. అంటే ఈ సెల్ఫ్ ఎంపతి మనం పట్ల మనం సెల్ఫ్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటాము. ఆ ట్రీకి ఉండే ఆ యొక్క స్ట్రెంగ్త్ని మనం పొందుతాము అనమాట. మనలో కూడా అంత స్ట్రెంగ్త్ మనకు వస్తుంది. మన రూట్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. సెల్ఫ్ కనెక్షన్, సెల్ఫ్ ఎంపతి ఈజ్ ద కీ ఫర్ యువర్ స్ట్రెంగ్త్. మన యొక్క మూలాన్ని, మన రూట్స్లోకి మనం గ్రో కావాలి. మన ఆత్మ జ్ఞానం అనేది మరి రూట్స్ లాంటిది. మనకి మన ఎరుకను పొంది జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మన గురించి మనం ఆత్మజ్ఞానం పొందాలి మనం. అప్పుడే ఆ రూట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో ఆ బ్రాంచెస్ అయ్యి లీవ్స్ వచ్చి ఫ్రూట్స్ వస్తాయి ఆ పెద్ద ట్రీకి. ఆ విధంగా జరుగుతుంది. సో సెల్ఫ్ ఎంపతి ఈజ్ ద కీ. తర్వాత ఎంపతి అంటే ఇప్పుడు వేరే వాళ్ళ పట్ల ఎంపతి, సింపతి కాదండి. ఎవరి పట్ల సింపతి అక్కర్లేదు, ఎంపతి కావాలి. సింపతికి ఎంపతికి చాలా డిఫరెన్స్ ఉంది. పిటీ ఆఫ్ ఆన్ అదర్స్, సెల్ఫ్ పిటీ ఆర్ సెల్ఫ్ పిటీయింగ్ ఆన్ అదర్స్, సింపతి చూపించడము. ఎవరిపైన మీరు సింపతి చూపించి వాళ్ళకి కొంత సహాయం చేశారనుకోండి, వాళ్ళు ఇంకా మీకు డిపెండెంట్ అయిపోతారు. ఎప్పుడు కూడా డిపెండెంట్ చేయకూడదు ఎవరిని. ఒక చక్కని సామెత ఉంటుంది, డోంట్ మేక్ ఎ పర్సన్ ఎ పారాసైట్, డోంట్ ఫీడ్ హిమ్ ఫిష్ ఎవ్రీ డే, లెట్ హిమ్ లెర్న్ హౌ టు క్యాచ్ ద ఫిష్ ఎవ్రీ డే. అపో దీపో భవ. ఎవరిని మీరు డిపెండెంట్ చేయొద్దు. ఎవరిని వాళ్ళు ఆత్మజ్ఞానం అయ్యేట్లు మీరు ఆ మార్గాన్ని చూపించండి అంతే.
రాయల్ పాత్ని అందరు మాస్టర్స్ అంతా ఇచ్చారు మనకి. లార్డ్ కృష్ణ ఇచ్చారు, బుద్ధ ఇచ్చారు, మహావీరుడు ఇచ్చారు, అందరు మాస్టర్స్ అంతా ఇచ్చారు. ఆ మార్గము చెప్పాలి, అంతే, చెప్పడమే. ఎవరికి వాళ్ళు చక్కగా ప్రయాణం చేస్తే తెలుసుకోగలుగుతారు. నాట్ టు మేక్ దెమ్ డిపెండెంట్ ఆన్ యూ. సో ఎంపతి అనే ప్రాసెస్లో లిజనింగ్ టు అనదర్ విత్ డీప్ కంపాషన్. మనం ఎంతవరకు వేరే వాళ్ళు చెప్పేది వింటూ కంపాషనేట్గా ఉండగలుగుతాము అనేది మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఒక్కొక్కసారి మన భయంతో ఏం చేస్తామంటే ముందుగానే వాళ్ళు చెప్పేది కూడా వినం. ఉంది ఒకళ్ళు ఏదైనా చెప్తున్నారు, కోపంగా చెప్తున్నారు, ఫస్ట్ వాళ్ళని కంపాషనేట్గా యాక్టివ్ కంపాషనేట్ లిజనింగ్ అనేది చేయాలి. వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పేంత వరకు మీరు మౌనంగా వినాలి. అంతా డీప్ లిజనింగ్ అంటాం. ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఎంతవరకు మీ కుటుంబంలో ఉండే కుటుంబీకులు చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వింటున్నారా అసలుకి? వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు హ్యావ్ యూ గివెన్ టైం 30 minutes 1 hour? నువ్వు చెప్పాల్సింది చెప్పు, మొత్తం నేను వింటాను, నేను కంప్లీట్గా నీతోనే ఉండి ఇప్పుడు వింటాను అని మీ బ్రదర్కి, మీ సిస్టర్కి, మీ మదర్కి, ఫాదర్కి ఎప్పుడైనా చెప్పారా? కంపాషనేట్ లిజనింగ్, ఎంపతి అంటాం ఇదే. అప్పుడు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతారు. ఈవెన్ వాళ్ళ యొక్క కోపం వెనకాల ఉండే ప్రేమ కానీ దుఃఖం అన్నీ అర్థమవుతాయి మనకి. ఒక వ్యక్తి మనం బయట ఎమోషన్స్ చూసి జడ్జ్ చేసేస్తాం. అది కాకుండా డీప్గా లిజనింగ్ చేస్తే మనం అర్థమవుతుంది ఈ వ్యక్తిలో ఓకే ఇది జరిగింది, దానివల్ల ఈ బాధ నుంచి ఈ మాటలు వచ్చాయి. దీన్నే ఎంపతి అంటాం అన్నమాట. సింపతి అక్కర్లేదు అక్కడ. ఎందుకంటే సింపతి అనేది తక్కువ ఎక్కువ ఉంటే సింపతి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ఈక్వల్. ఆత్మస్థాయిలో అందరూ ఈక్వల్సే. అందరిలో సేమ్ జ్ఞానం ఉంది, సేమ్ ఈ పరమాత్మ జీవిస్తున్నాడు, పరమాత్మ ఉన్నాడు, అందరిలో కూడా ఉన్నాడు. మరి అట్లాంటప్పుడు వాట్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ? నో ఇన్ఈక్వాలిటీ, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. సో ఎంపతి ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఎ ప్లేస్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ది సోల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సింపతి అనేది నేను ఎక్కువ, నీకంటే నేను చాలా హై స్థాయిలో ఉన్నాను, నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నావు అని అక్కడ సింపతి చూపిస్తాం. ఇక్కడ సింపతి చూపించాల్సింది ఎంపతి చూపించాలి. యాక్టివ్ డీప్ కంపాషనేట్ లిజనింగ్. చిన్నపిల్ల వాళ్ళకి ఎప్పుడు మనం ఛాన్స్ ఇవ్వాలి మాట్లాడటానికి. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో పేరెంట్స్గా అడల్ట్స్గా మనం వినాలి. వింటే అప్పుడు వాళ్ళు అర్థమవుతుంది వాళ్ళు ఏం ఫీలింగ్స్ గో త్రూ అవుతున్నారు, ఏం డిఫికల్టీస్, ఏ ఛాలెంజెస్ ఉన్నాయి. ఓకే అండి, దిస్ ఈజ్ ఎంపతి. థర్డ్ థింగ్ ఈజ్ కాల్డ్ ఆనెస్ట్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. Expressing oneself authentically in a way that is likely to inspire compassion in others. మీరు ఎంత నిజాయితీతో మీ లోపల ఉన్నటువంటి ఏదైనా సరే ఆనెస్ట్గా మీరు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ మీరు ఇచ్చినప్పుడు ఆ అవతల వ్యక్తి మీరు చెప్పిన విషయాన్ని నెగటివ్గా తీసుకోరు. ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎప్పటి నుంచో గొడవ జరుగుతుంది, మీరు వాళ్ళు బాధపడుతున్నారు, నేను ఏమన్నా చెప్తే వాళ్ళు బాధపడతాను, మీరు సైలెంట్గా వాళ్ళు అరుస్తున్నా మీరు భరిస్తూ వచ్చారు. కానీ ఒకరోజు మీరు నేర్చుకున్నారు NVC మోడల్, నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ నేర్చుకున్నారు. ఈరోజు వెళ్ళి మీరు చెప్తారనమాట ఆనెస్ట్గా, నువ్వు ఇట్లా కఠినంగా మాట్లాడినప్పుడు నా హృదయంలో గుచ్చుకుంటుంది, నాకు చాలా బాధ కలుగుతుంది, ఇది నా ఫీలింగ్ మాత్రమే, కానీ ఇది నేను చెప్పదలుచుకున్నాను. చెప్పచ్చు అది ఆనెస్ట్గా మీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. ఐఎమ్ ఫీలింగ్ హర్ట్. మీరు ఒక్కొక్కసారి నన్ను రెస్పెక్ట్ చేయట్లేదని అనిపించినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది అని చెప్పచ్చు. మీరు
ఆనెస్ట్గా మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్ కూడా మీరు గివింగ్ అన్ ఆపర్చునిటీ టు కరెక్ట్, సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు. మీరు లేకపోతే అతను ఫీల్ అవుతాడు, నేను నైస్గా ఉండాలి, నేను ఇది చెప్పను, వేరే వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటే ఆ పర్సన్ ఎప్పుడు అదే అక్కడ వేసిన గొంగళి అట్లనే ఉంటుంది. అదే బిహేవియర్స్, అయ్యే మాటలు, అయ్యే పరుషవాక్యాలు అయ్యే వస్తుంటాయి ఎప్పటికీ. మీరు యు ఆర్ గివింగ్ వన్ ఆపర్చునిటీ ఫర్ ద అదర్ పర్సన్ టు రెక్టిఫై, టు ఇవాల్వ్, టు గ్రో మీ ఆనెస్ట్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ద్వారా. సో హ్యూమన్ బీయింగ్స్లో ఎప్పుడైతే ఈ ఆథెంటిక్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుందో ఎంతో చక్కగా ఈ మార్పు అనేది సంభవిస్తుంది. ఆ కుటుంబంలో కానీ ఫ్యామిలీస్లో కానీ చక్కగా విల్ బి మోర్ ఆఫ్ హార్మోనియస్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, సో ఈ 3 పాయింట్స్ సెల్ఫ్ ఎంపతి అండ్ ఆనెస్ట్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ప్లస్ ఈ 4 పాయింట్స్, మొత్తం 7 పాయింట్స్ తెలుసుకున్నాం ఈరోజు. అబ్జర్వేషన్స్, నీడ్స్, ఫీలింగ్స్ అండ్ రిక్వెస్ట్. ఈ 4 మొత్తం 7 పాయింట్స్ అన్నమాట. అంటే ఫస్ట్ మన పట్ల మనం అబ్జర్వేషన్ చేసుకోవడం, తర్వాత మనల్ని మనం అనలైజ్ చేసుకోవడం. ఈ మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్లో నేను ఎక్కడున్నాను, బేసిక్ సర్వైవల్ నీడ్స్, సెల్ఫ్ ఎస్టీమ్, రికగ్నిషన్, సోషల్ నీడ్స్, తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్, ఎక్కడున్నాను, ఏ స్టేజ్లో ఉన్నాను, ఏ నీడ్స్ మీట్ అయ్యాయి, ఏ నీడ్స్ అన్మెట్గా ఉండిపోయాయి, తర్వాత ఏ ఫీలింగ్స్ నాలో ఉన్నాయి, భావోద్వేగాలు. ఎందుకంటే ఈ అవసరాలు నాకు లేదు కాబట్టి, తీరలేదు కాబట్టి నాలో ఈ వెలితి ఫామ్ అయింది, ఈ బాధ, ఈ యొక్క క్రోధము, కోపం వచ్చినాయి. మనం సెల్ఫ్ అనాలిసిస్. తర్వాత ఇప్పుడు నేను యాక్షన్గా ఏది పెట్టగలను, వాట్ కెన్ ఐ నౌ డూ ఇన్ ఆర్డర్ టు మీట్ దీస్ నీడ్స్ ఆర్ టు క్రియేట్ ఎ ఫుల్ఫిల్లింగ్ లైఫ్. నా నుంచి ఏం ప్రయత్నం చేస్తే చక్కగా ఒక హార్మోనియస్ ఈ యొక్క కండిషన్ క్రియేట్ అవుతుంది. సో ఈ 7 పాయింట్స్ మనం టీ బ్రేక్ తర్వాత మనం చేద్దాం, ఈ ప్రాసెస్ చేద్దాము. వేర్ వీ అండర్స్టాండ్ empathy ఆన్ అదర్స్, empathy ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆనెస్ట్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. ఇది ఒక ఫస్ట్ ఒక రోల్ మోడలింగ్ ప్లే ద్వారా చూసి తర్వాత మనం ఈ అందరం కూడా ఒక ప్రాసెస్ చేద్దాము. ఓకే అండి, విల్ టేక్ ఎ బ్రేక్. Shall I call him?